దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు ఈ అద్భుత విన్యాసాన్ని బాగా చూపించారు. ఒక్కసారిగా వీర జవాన్లు ఎటువంటి విన్యాసాలు చేస్తారో అటువంటి విన్యాసాలని మరి కళ్ళకు అద్దినట్టుగా చూపించారు. చాలా సంతోషంగా ఉంది. మన అదేవిధంగా ఎప్పుడు నేను ప్రేమించే పిల్లల కోసం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, పూర్వం స్కూళ్ళల్లో, మన ఊర్లలో, మన పల్లెటూర్లలో మనం ఆడే ఆటలు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఆడే ఆటలు ఏ విధంగా ఉండేది అనేది ఒకసారి మీకు తెలియపరుస్తాను. మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజుల్లో ఆడిన ఆటలు ఎప్పటికీ మర్చిపోని రోజులు. అదేవిధంగా మా తరం వచ్చిన తర్వాత మేము ఆడిన ఆటలు, మా యొక్క జ్ఞాపకాలు మేము ఎప్పుడు కూడా మర్చిపోలేదు. మరి ఎందుకో ఏమిటో తెలియదు, కానీ ఈ జనరేషన్లో ఆటలు వదిలేసి మొబైల్లలో మనం ఎక్కువగా పబ్జీలని, తర్వాత రీల్స్ అని వాటి మీదే ఎక్కువ దృష్టి సాధిస్తున్నాం. కానీ రీల్స్ మనము చూసినంతసేపు, ఒక 20 రీల్స్ చూసిన తర్వాత 19వ రీలో లేకపోతే 15వ రీలో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే గుర్తుకు రాదు. ఎందుకంటే మరిపించేస్తుంది, అది ఇంకొక కొత్తదనాన్ని మనకే చూపిస్తుంది. కానీ అది మనకు యూజ్ లేదు. కానీ ఆ రోజుల్లో మరి మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఆడిన ఆటలు, మరి ఈ మాతరం ఆడిన ఆటలు మాకు చాలా గుర్తున్నాయి. సో మీరు కూడా మొబైల్స్కి అలవాటు పడుకున్నగా మనము ఫిజికల్గా ఆడి హెల్త్ని బాగా చూసుకోవాలి. సో అదేవిధంగా ఆ సాంగ్స్ అప్పట్లో ఏ విధంగా ఆడారనేది ఆ ఆటని ఒకసారి నేను డ్యాన్స్ రూపంలో మీకు చూపిస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎప్పుడు మీరు చూసి ఉన్నారు ఆ సాంగ్ ని, చూడండి బాగా. అలా చేయడానికి ముందు ఓరు వేసి అదేమో అదే కనిపించదా లైన్? మళ్ళీ మీకు లైన్ ఉంటుంది కదా, లైన్ ఎక్కడ ఉంటుంది కూర్చుంటే మీ ప్లేస్ ఎవరు ప్లేస్ వెళ్ళాలంటే కొట్టలు అది రావద్దు ముందుకి. కనిపించడా? చిన్న ఉన్నాడా? ఎవరు ప్లేస్ వాళ్ళు ఖచ్చితంగా తిరిగినప్పుడు మన కొట్టలు లేదు. Hey,
యూ ప్రదీప్. ఈ డ్యాన్స్ చూస్తా ఉంటే మైమర్చిపోతారు పిల్లలు, మేము అందరం. ఎందుకంటే ఆ పాటలో మీనింగ్ ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. ఆయనకు మారుమూల గ్రామాల్లో పుట్టిన డ్యాన్స్ అంటే ప్రాణం. అది మళ్ళీ డ్యాన్స్ అంటే మీకు ఏదో ఒక మెసేజ్ ఇచ్చే డ్యాన్స్. ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక డ్యాన్స్ చూపించారు. థ్యాంక్ యూ. మరి పిల్లలు ఒకసారి తిరగండి.